ఇక సార్ కథ వేరే ఉన్నది. ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో ఎందుకు చేయడం జరిగింది అనేది తర్వాత విషయం. కానీ జానారెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు. జానారెడ్డి తన పదవికి అడ్డుపడతా ఉన్నాడు. హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలకి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక లేఖ రాసినట జానారెడ్డి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డికి హైదరాబాద్ కనుక ఇచ్చినట్టయితే ఒక రెడ్డికి ఇవ్వాలా. ఆల్రెడీ పి సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయాడు, పి సుదర్శన్ రెడ్డికి ఈ మంత్రివర్గంలో చోటు ఉంటుందని. ఇక రెండో రెడ్డికి ఇచ్చినట్టయితే ఉంటే ఇక్కడ రంగారెడ్డి లేకపోతుంటే హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినబడతా ఉంది. ఆయనకు కన్ఫర్మ్ అయితే మూడో రెడ్డి రాడిగా జానారెడ్డి నా పదవికి కేసరి తీసుకుని వస్తా ఉన్నాడు, ఆయనకు ధృతరాష్ట్రుడు అని చెప్పేసి అన్నాడు. ధృతరాష్ట్రుడు అంటే కళ్ళు లేనటువంటి వ్యక్తి, అంటే కుమారులకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకుల కోసం కొడుకుల మీద ఉన్నటువంటి అతి ప్రేమతోటి మొత్తం వంశాన్ని నాశనం చేసుకున్నాడు. అంటే కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు. అంటే అటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక పార్టీ సీనియర్ నాయకుడు 30 ఏళ్ళుగా పార్టీలో ఉన్నటువంటి ఆయనను ఉద్దేశిస్తూ అనడం జరిగింది. సో ఇంకా ఏమన్నాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈయన ఈ మాటలు ఇక్కడ అని ఆయన పోయి విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక్కడ అన్నాడు, ఒక మాట తలిగేసి పోయిండు. ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు అనుకోరాదు ఇప్పుడు అధిష్టానానికి. మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అధిష్టానం? అంటే ఒక రెడ్డి ఏ విధంగానైనా అనొచ్చు, అంటే పార్టీ గైడ్లైన్స్ దాటితే మేము ఉపేక్షించమని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు ప్రతిరోజు చెప్తారు వీళ్ళ ఒక మీటింగ్లలో. లైన్ దాటొద్దు, గీత దాటొద్దు అని ఆమె హెచ్చరించినా కానీ ఇప్పుడు నల్లగొండలో కల్లోలో సృష్టించి వచ్చిండు. ఇక ఈ మునగాడు ఇంకేమని చెప్తాడంటే పక్కమటి కుక్కున్నోళ్ళను కూడా నేనే గెలిపించిన అని చెప్తాడు. మరి నీకు అంత సత్తా ఉన్నట్టయితే మునుగోళ్ళు నువ్వు ఎందుకు ఓడిపోయావు? ఇప్పుడు మీ ఇంట్లోనే మంత్రి పదవి ఉన్నది, మీ అన్నకు మంత్రి పదవి ఉన్నది కదా, మంత్రి పదవి ఉంది. ఇప్పుడు నీకు మంత్రి పదవా? సార్ ఇప్పుడు జానారెడ్డిని అన్నాడు కాబట్టి ఆ జానారెడ్డిని కూడా వెనక తీసుకొచ్చేటువంటి అవసరం లేదు. జానారెడ్డి ఇంట్లో 2 ఉన్నాయి. అక్కడేమో రఘువీర్ రెడ్డి ఆయన వాళ్ళ ఇంకా కొడుకులకి ఎమ్మెల్యే, ఒకరేమో ఎంపీ. వాళ్ళిద్దరికి సరిపోక ఇంకా నాకోటి కావాలని చెప్పేసి ఇంకెమ్మడి పడతాను నేనే వయసు మీద పడ్డా. కానీ అంటే ఇంకా ఆయనకు ఇంకా దేకుండా ఇక్కడికి గాంధీ భవన్కి వచ్చేంతవరకు ఇంకా వాళ్ళకి పదవులు ఇవ్వాలన్నట్టు, ఎందుకంటే ఆ సామాజిక వర్గం కాబట్టి. నువ్వు అనడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు నీ ఇంట్లో ఇప్పుడు నువ్వు 1 ఏళ్ళు అటు చూపెడుతున్నావు అంటే 4 ఏళ్ళు నీ వైపు చూపెడుతున్నట్టే కదా. ఇప్పుడు నీ అన్నకు మంత్రి పదవి ఉన్నది, నాకు ఇచ్చినటువంటి మాట, అధిష్టానం ఇచ్చినటువంటి మాట ప్రకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నావు. మరి నీ అన్నకు అధిష్టానం హామీ ఇచ్చిందా? నువ్వు మొన్నటి వరకు ఎలక్షన్లో ముంగట్టే వస్తావు కదా, నువ్వు ఎలక్షన్కి 1 నెల 2 నెలలు ఉన్నదనగా మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి ఇటు జంపు కొడుతుంది. నువ్వు అన్నటువంటి మాటలు ఎవరైనా అన్న కాంగ్రెస్ పార్టీని పిసిసిని రేవంత్ రెడ్డిని విపరీతమైనటువంటి బూతులు తిడుతుంది. ఇక నేను చెప్పలేని ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఆ హైట్ను వెయిట్ను కూడా ఉద్దేశించి తిడితే వీళ్ళు వచ్చి పడితే నాకు మంత్రి పదవి కావాలని కూకుంటివి. మరి మొదటి నుంచి పనిచేసేటువంటి వ్యక్తులు ఒకవేళ కనుక నీకు కావాలంటే ముందుగా మీ అన్నతోటి నేను చేయనిగా నా పదవి మా తమ్మునికి ఇల్లని చెప్పేసి మీ అన్నతో అట్లనే అనిపి. అంతేగాని నీ ఇంట్లో 2 పదవులు ఎట్లా ఇస్తారు? ఇక మిగతా వాళ్ళందరూ కూడా పోయినా మంచిది, ఇక వాళ్ళు ఎక్కడైనా పోని, మనకు మాత్రం మంత్రి పదవి కావాలి. నా మంత్రి పదవి కోసం ఇప్పుడు బతిలాడితే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేయాలి కాబట్టి ఈయన నాకు ఎందుకు మంత్రి పదవి ఎవరో చూస్తా, నీ అంత చూస్తామని చెప్పేసి ఒక రకంగా బెదిరించినట్టు అనుకోరాదు. అధిష్టానం మీద అలుగుతానన్నాడు ఈ కొత్త అల్లుడు, నాకు ఇతర అయ్యారా అని చెప్పి. ఎట్లా నీకు ఏ అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వాలి. ఈయనట ఎంపీ ఎలక్షన్స్లో నేనే గెలిపించాను చెప్పేసి చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహబూబ్నగర్తో పాటు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మల్కాజిగిరి కూడా గెలిపించలేకపోయాడు అని రేవంత్ రెడ్డిని మళ్ళా పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి అర్హతలు నీకు ఉన్నాయని చెప్పేసి ఇవ్వాలా? అంటే ఒక ఇంట్లో రెడ్డిలు మీరు 2 ఉన్నారని చెప్పేసి ఇవ్వాలా? లేకపోతుంటే ఇన్నేళ్ళ బట్టి ఓడిపోయినా కానీ పార్టీని పట్టుకొని మీరు నిలబడ్డారని చెప్పేసి ఇవ్వాలా? మీరు కేసీఆర్ను పోగినటువంటి వీడియోలు బోల్డన్ని ఉన్నాయి, రేవంత్ రెడ్డి తిట్టినటువంటివి కూడా అంతకు డబల్ ఉన్నాయి. ఇక జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర. మరి ఈయనదేంటిది? మరి ఈయన ధర్మరాజుదా? మరి ఇప్పుడు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు, జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం,
నేను అనర్హుడిని అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి, నేను అర్హుడిని అనుకుంటేనే మంత్రి పదవిని ఇవ్వాలి, రిజర్వేషన్ కోటాలో కాదు, మాట ఇచ్చారని కాదు. అంటే రిజర్వేషన్ కోటాలు కాదట, మాట ఇచ్చారని కూడా కాదట. అంటే నేను అర్హుడిని కాబట్టి అర్హుడిని అని అనుకుంటే మాత్రం ఇవ్వుర్రి, అనుకోలేదు కాబట్టి ఇవ్వనని చెప్పింది కదా. నువ్వు ఈ పదవికి అర్హుని కాదు, నీ ఇంట్లో ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది కాబట్టి నువ్వు అర్హుని కాదని చెప్పేసి పక్కకు పెట్టింది. మరి పక్కకు పెట్టిన తర్వాత ఇవ్వాలి కూడా ఎందుకు? అంటే ఈ బెదిరింపెందుకు? అంటే పక్క పెట్టున్నటువంటి వాళ్ళు ఎవరు? కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పక్కకు ఉన్నటువంటి వేముల వీరేశం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇట్లా ఈ పక్క మెట్లందరూ కూడా నేనే గెలిపించడని చెప్పి రేపు ఒకవేళ కనుక నేను కనుక నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే వీళ్ళందరినీ గెలిపించిన వాళ్ళందరినీ కూడా నేనే పట్టుకొని పోతా అని ఒక రకంగా బెదిరిస్తూ ఉన్నాడు అన్నట్టు ఈయన. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీజేపీలోకి పోయిండు. పోతే పార్టీ ఏమన్నా మొత్తం పడిపోయిందా, లేకపోతే నల్గొండ జిల్లా మొత్తం ఆగమైపోయిందా? ఇప్పుడు ఏమవుతుంది ఈయనతో? ఇప్పుడు అధికారం ఉన్నది సరే, ఏదేమైనప్పుడు కూడా ఈయనతో ఊదు కాలేదు లేదు, పీరు లేచేది లేదు. ఇప్పుడైతే రిజర్వేషన్ కోటాలో కాదు, మాట ఇచ్చారని కాదు, అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి, పదవి కోసం అడుక్కునే స్థితిలో నేను లేను, అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప అంటే ఇప్పుడు వీళ్ళ సొంత జాగిరి అనుకుంటా, జాగిరి అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ సొంత జాగిరి, అన్నదమ్ములకు ఇస్తే తప్ప అట. తప్పే మరి. అది ఉదయపూర్ డిక్లరేషన్లో ఉన్నది కదా, దాన్ని ఇంకా తుంగలోకి తొక్కి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరి ఇంట్లో 2 టికెట్లు ఇచ్చింది. అదే పెద్ద మిస్టేక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఇస్తే తప్ప అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇస్తే తప్పనే కదా పక్కన పెట్టిందని నేను అంటా ఉన్నా. నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మరి నీకే అంటే నువ్వు ఏ తురుము కానువో నాకు అర్థం కావట్లేదు. నాకే ఎట్లా జరుగుతుందంటే ఏంటిది? 4 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, ఒకసారి ప్రధానమంత్రి చేసి వచ్చు నేనే. నాకే ఎట్లా జరుగుతూ ఉందంటే బాధ అనిపిస్తూ ఉన్నది నాకు. అట్లా బాధ అనిపించినట్లయితే మీ అన్న దగ్గరికి పోయి ఒకసారి ఏడిస్తే మీ అన్నకున్నటువంటి పదవి నీకు ఇస్తాడు, ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉంటాడు. ఇక ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పదవులన్నీ ఖాళీగా ఉన్నాయని, మంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి అధిష్టానికి ఉత్తరం రాయడంతో విస్తరణ జాప్యం అవుతుందన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, నల్గొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కొందరు నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, జానారెడ్డి తన సొంత ఉమ్మడి నల్గొండ జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులను ఇవ్వాలని అనడం విచిత్రంగా ఉందన్నారు. తాను మంత్రి పదవి కోసం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, పైరవికారులను పక్కన పెట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఏ మంత్రి గెలిపించారని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మంది మంత్రులను రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టిందని, భువనగిరి పార్లమెంటుకు మాత్రం ఇన్ఛార్జి లేరని, ఒక ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిగా పెట్టిందని పేర్కొన్నారు. తనకు మంచి పేరు, గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జిగా పెట్టారని ప్రశ్నించారు. గెలిపించే సత్తా ఉందని కదా తనకు బాధ్యతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఊపట్లున్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్కి ఉద్యమం తర్వాత ఏర్పడ్డటువంటి ఏదైతే రాష్ట్రం ఉందో దాని తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ సర్కార్కి ఎవరు నిలబెట్టినటువంటి గెలిపించేటువంటి సత్తా 2018 ఎన్నికల్లో ఉండేది. సేమ్ అదే సంబంధించినటువంటి గాలి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇవాళ కాటాయనకు నిలబెట్టినా, కూటాయన నిలబెట్టినా, ఎవరికి నిలబెట్టినా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈయన ఏమంటా ఉన్నారు, ఇన్ఛార్జ్గా నన్నే ఎందుకు నిలబెట్టిన? ఇప్పుడు వేరే టోళ్ళని తీసుకొచ్చి, వేరే జిల్లా కాచి తీసుకొచ్చి, ఇగో మీ జిల్లాకి ఇన్ఛార్జీలు అంటే వాళ్ళ బతకనిస్తావు, నువ్వు ఉండనిస్తావా అక్కడ? నువ్వు అంటే మేము లేవా అంటే మమ్మల్ని కాదంటుంది కాంగ్రెస్ పార్టీ. 4వ మనను నీకే ఇవ్వాలి, నీకు మంచి పని చేసింది, నీకు ఇవ్వాల్సిందనే ఇచ్చింది. వేరేటోళ్ళను మీరు ఓర్వరు, వాళ్ళని ఎదగనివ్వరని చెప్పేసి నీకు ఇచ్చింది ఆ పదవి, నీకు ఇచ్చింది ఆ బాధ్యతలు. నువ్వేమో గెలిపిస్తావని కాదు, మరి నువ్వు గెలిపిస్తావన్నటువంటి ఉద్దేశంతో కాదు. ఇప్పుడు కేవలం నీ యొక్క కేవలం మునుగోడు నియోజకవర్గం ఒకటే ఉన్నది. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినటువంటిది
అది నీ ఒక్కడి 6-7 నియోజకవర్గాలు ఉంటాయి. 6-7 నియోజకవర్గాలు నువ్వు ఒక్కరే చూసుకున్నావు మొత్తమే. మరి నువ్వు ఒక్కరి మునుగోలో గెలవ అయితే మరి నువ్వు మొగనివి అయినట్టు అయితే అంత పెద్ద నేను అది అనుకుంటే ఇక చామలను 2,25,000 మెజార్టీతో గెలిపించారు. చామలను ఎవరు ఎంపీని నేనే గెలిపించాను. ఇప్పుడు ఆయన గెలిపేం లేదు, సపరేట్ ఇంట్లో కూకున్నాడు అన్నట్టు. ఆయన ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకటి ఇంట్లో ఉంటే ఇక ఈయనే మొత్తం గల్లీ వాడవాడ మొత్తం తిరిగి వచ్చి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిపించింది అన్నట్టు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జిగా పెడితే అభ్యర్థిని గెలిపించారు కదా. ఆదిలాబాద్, మహబూబ్నగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడికి పోయిండ్రు అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని 2.25 లక్షల మెజార్టీతో గెలిపించారని తెలిపారు. ప్రతిపక్షాలతో కొట్లాడే శక్తి సామర్థ్యం ఉన్న వారికి మంత్రి పదవి ఇవ్వడం సముచితమని, తనకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ముందు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని తెలిపారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే కొందరు చెమటలు పడుతున్నాయని అన్నారు. తాను మంత్రి పదవి కోసం పైరవులు చేయడం లేదని, రాజగోపాల్ రెడ్డి అర్హుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి, కానీ ఏదో రిజర్వేషన్ కోటలు కాదని మాటిచ్చారని కాదని పేర్కొన్నారు. మంత్రి పదవి వస్తే నల్గొండతో పాటు రాష్ట్రానికి, కాంగ్రెస్కు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాడు, మంచి పనులు చేస్తాడనే ఆలోచనతోనే అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను పదవి కోసం అడుక్కునే పరిస్థితిలో లేరని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ ఎంపీల్లో తాను ఒకటినన్నారు. తన విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దానయ్యకు పదవి వస్తే కొట్లాడతాడని ప్రశ్నించారు. కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపే వరకు నిద్రపోనని చెప్పిన తాను బీజేపీలో ఉన్న సరే మళ్ళా వెనుకడుగు వేసి కాంగ్రెస్లోకి వచ్చి గద్దె దింపానా లేదని అన్నారు. మంత్రి పదవిపై అధిష్టానం హామీ. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సముచితమని అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాజగోపాల్కు మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీ చామల అధిష్టానానికి చెప్పాలని కోరారు. మరి ఏది వేముల వీరేశం నాకు ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు అనొచ్చు కదా, మళ్ళీ ఆ రెడ్డికి ఇయ్యమని చెప్పేసి మీరు కూడా అంటా ఉన్నారా? ఉన్నారు కదా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, వాళ్ళిద్దరేం ఉన్నారు కదా నీకు. వాళ్ళిద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఉన్నారు కదా. ఒకటి పోతే అయిపోతుంది కదా, నీకో లేకపోతుంటే మందుల సామాన్లకి ఇస్తే అయిపోతుంది కదా. అది అడగరు. మరి ఇంకెన్ని రోజులు ఇంకా రెడ్డి గారి మాటలు పట్టుకొని ఇంకా రెడ్డి గారికి ఇంకా సప్పులు కొట్టి ఇంకా డప్పులు కొట్టి ఏంది అదంతా? ఆయన కూడా ఈయన సముచితమైన, ఇప్పుడు రెడ్డిలు అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇక రెడ్డిలు ఒకటి కాబట్టి మా రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి చెప్పిండంటే అది వేరు. వేముల వీరేశం సైతం కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాం, ఆయనకి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకు నాకెందుకు ఇవ్వమని చెప్పేసి ఎందుకు అడగట్లేదు గట్టిగా? ఆయన ఎట్లా అడిగాడు ఎందుకు ఇవ్వమని చెప్పేసి? వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక రెడ్డిని అన్నాడు కదా ధృతరాష్ట్రుడు నువ్వని. ఇక నా ఓపిక సహనాన్ని పరీక్షించొద్దట, అయిపోయింది. ఇక నా ఓపికను సహనాన్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు గట్టిగానే. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయగా తాను తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడాలని, తెలంగాణ కోసం కొట్లాడిన అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప అని సపరేట్గా నీకు ఒక హోమ్ మినిస్టర్ను మీ అన్నకు ఉన్నటువంటి ఎన్ని పోస్టులు 18 పోస్టులు ఉన్నాయి కదా, షేర్ ఒక 9 పంచుకోరు, ఇక అయిపోతుంది. ఇక మీరే హోం మంత్రి, మీరే రవాణా శాఖ మంత్రి, మీరే అటవీ శాఖ మంత్రి, మీరే మున్సిపల్ మంత్రి, ఇట్లా షేర్ ఒక 9 పంచుకుంటే అయిపోతుంది కదా. ఏది ఒకరేమో ఇద్దరు అన్నదమ్ములు తెలంగాణ కోసం కొట్లాడిన, ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ఏం కొట్లాడలేదు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు కొట్లాడలేదు, ఇక మేమే కొట్లాడినాం, ఇక మునగాళ్ళం మా గీళ్ళు ఇత్త తప్ప అంటారు. మరి తెలంగాణ కోసం త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఆ కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆదరించింది? మరి వాళ్ళని ఏదో గెలిపిద్దాం, మరి వాళ్ళకు టికెట్ ఇద్దామన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తలేదు? కేవలం ఈ పార్లమెంట్లో కొట్లాడితే మాత్రమే తెలంగాణ వచ్చిందంటే మరి 1200-1300 మంది చచ్చిపోయారు కదా, మరి వాళ్ళ త్యాగాలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడానని, తెలంగాణ కోసం కొట్లాడిన అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తనను చూసి కొందరు భయపడుతున్నారని,
ప్రాణం పోయినా రాజగోపాల్ రెడ్డి తప్పు చేయడానికి స్పష్టం చేశారు. మునుగోడు నుంచి గతంలో ఎవరికి మంత్రి పదవి రాలేదని, మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 3కి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, నల్గొండ జిల్లాలో 11 మంది గెలిచినప్పుడు తనకెందుకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నా ఓపిక సహనాన్ని పరీక్షించొద్దు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవిరాల కృషి. ఇక ఇది మళ్ళీ ఇది కొసకు అంటియాలిగా ఇట్లా రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు, ఇట్లా అంటించి వదిలిపెడతాడు అన్నట్టు. ఇట్లా అంటే ఖమ్మం జిల్లాకు 3 వచ్చినాయి, మాకెందుకు 3 రావు అంటాడు. అక్కడ ఎవరికి ఇచ్చిన బట్టి విక్రమార్క ఒకరు ఉన్నారు కదా దళిత సామాజిక వర్గం నుంచి. మరి ఇప్పుడు నీకిస్తే ఇప్పుడు 3 రెడ్డిలో ఉంటారా? మరి ఇప్పుడు ఆ దళిత సామాజిక వర్గం నుంచి మరి ఇంకొకరికి ఇవ్వచ్చు, మందల సామెలకు లేకపోతే వేమల వీరేశంకు ఇవ్వచ్చు కదా. అక్కడ 3 ఇచ్చిన ఒక దళితుని కూడా ఇచ్చింది కాబట్టి ఈడ ఇవ్వమని చెప్పేసి కొట్లాడతాడు ఈయన. ఆడ 3 ఇచ్చింది కాబట్టి ఈడ 3. మరి లేనటువంటి ఇప్పుడు రంగారెడ్డి ఎక్కడ పోతుంది, హైదరాబాద్ ఎడపోతుంది, ఆదిలాబాద్ ఎడపోతుంది, నిజామాబాద్ ఎడపోతుంది? వాళ్ళకి ఒక్కడు కూడా రాలేదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకేమో పంగనామాలు పెట్టుల్లి, నాకు మాత్రం మంచిగా మెత్తడి సీటు వేసి కుక్కబెట్టులు అని చెప్పేసి ఇలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇలా నిజంగా కూడా ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఓ కయ్యం పెట్టి ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయాడు, యూరోప్ వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాను ఇప్పుడు రాడిగా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మంత్రి పదవి ఆగిపోయినాయి కదా. రేవంత్ రెడ్డి కూడా రేపో ఇయ్యాలనో ఆయన కూడా విదేశీ పర్యటన ఉన్నది, 22కో 23కో మళ్ళీ ఆయన వస్తాడు. ఇప్పుడు ఏం దీని మీద డిస్కషన్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీని మీద హాట్ టాపిక్ నడవాలి. హాట్ టాపిక్ నడిచి రేవంత్ రెడ్డి గారు కూడా లేరు కాబట్టి ఇంకా ఏదో అవుతుంది, మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే ఆగిపోయింది అని చెప్పేసి ఒక డిస్కషన్ కావాలి. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయన మీద ఆ మాట అన్నాడు. మంత్రి పదవి ఇస్తే తప్ప అని చెప్పేసి అంటా ఉన్నాడు. నా ఓపికను పరీక్షించొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఇదంతా చూసినట్టు అయితే ఉంటే ఇక రాజగోపాల్ రెడ్డికి ఇక మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం 100% లేదు. అధిష్టానం కూడా ఇప్పటికే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సీరియస్ ఈ 1-2 రోజులే ఉంటుందా? ఆ వ్యాఖ్యల పట్ల ఎవరైనా స్పందిస్తారా లేదా చూడాలి. కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కించపరిచేటువంటి విధంగా మాట్లాడిన తర్వాత మరి మీ పార్టీ చర్యలు తీసుకోకపోతే, పీసీసీ చర్యలు తీసుకోకపోతే ఉండేందుకు లేకెందుకు వాళ్ళు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. సో మొత్తానికి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ప్రధానంగా కనపడతా ఉన్నాయి. చూడాలి మరి అది ఎంత దూరం వెళ్తుంది ఏంటనేది.